దేవుని పరిశుద్ధమైన నామమునికి మహిమ కలుగును గాక. ఈ మంచి సమయంలో మరి రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామమునికి మహిమ కలుగును గాక. క్రైస్తవులముగా మరి దేవుణ్ణి అనుసరిస్తున్న వారముగా మరి క్రీస్తు బాటలో నడుస్తున్న వారముగా మనకు ప్రధానంగా ఉండవలసింది విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవుని సన్నిధిలో నుంచి దేవుని దగ్గర నుంచి ఏ దీవెన ఏ ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోలేం. మరి రీసెంట్గా మనం చూసినట్లయితే కనుక మరి దైవజనులు మరి పాస్టర్ ప్రవీణ్ గారు మరి అకాలమైనటువంటి మరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన ఏ రీతిగా చనిపోయారో, ఎలా చనిపోయారో మనకి ఇంకను ఏ విషయం కూడా తెలియనప్పటికీ కూడా ఆయన చనిపోయారన్నది వాస్తవము. కాబట్టి మరి ఆయన కుటుంబానికి, ఆయన భార్య బిడ్డలకు, ఆయన బంధువులకు, ఆయన స్నేహితులకు, ఆయన సంఘానికి దేవుడు ఆదరణ ఓదార్పును కలుగచేయునుగాక. అయితే ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి దైవజనులు ప్రవీణ్ గారు మరి ఒంటరిగా ప్రయాణం చేయడానికి గల కారణాలు మరి కొన్ని విషయాలు మీ ముందు నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనం చూసినట్లయితే కనుక మరి పాస్టర్ ప్రవీణ్ గారు మరి బైబిల్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి అనేక పర్యాయములు చదివారని వారి యొక్క బోధనల వలన మరి వారు తర్కము చేస్తున్నప్పుడు కూడా మనం గమనించగలుగుతూ ఉన్నాం. మరి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన మరి పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని లేఖనములను ఎంతో క్షుణ్ణంగా పరిశీలించారు. అదే రీతిగా ఇతర మత గ్రంథాలను కూడా ఆయన ఎంతో మరి క్షుణ్ణంగా పరిశీలించినట్లుగా ఆయన యొక్క మరి వీడియోలు కానీ డిబేట్లు కానీ మనం చూస్తే మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. అయితే మరి ఆయనలో ఉన్న విశ్వాసాన్ని కూడా ఒకసారి మనం గమనించాలి. మరి రీసెంట్గా చూసినట్లయితే కనుక ఆయన ఒంటరిగానే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రీసెంట్గా ఆయన ఒంటరిగానే ప్రయాణం చేస్తూ ఉండగా మరి యొక్క దుర్ఘటన జరిగినట్లుగా కూడా మనము అందరము కూడా మనకు తెలిసిన విషయమే, మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఎందుకని ఆయన ఒంటరిగా ప్రయాణించవలసిన అవసరము వచ్చింది అన్న విషయాలు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములు కానీ మనం చూస్తే యెజ్రా పుస్తకము 8వ అధ్యాయము 23వ వచనం ఇప్పుడు మనం చదువుకుందాం. మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. ఈ లేఖన భాగాన్ని కానీ మనం చూసినట్లయితే గనక ఈ మాట ద్వారా మరి ప్రవీణ్ గారు ఎంతో బలపడి మరి ఆయన కూడా ఒంటరిగా ప్రయాణం చేయడానికి మరి దేవుని మీద విశ్వాసము కలిగి నా అంతటి వాడు నేను వాక్యాన్ని ఇంత క్షుణ్ణంగా పరిశీలించి తర్కము చేసి దేవుని రాజ్యాన్ని కడుతున్నా నా వంటి సేవకుడు ఇతరుల సహాయం కానీ ఎవరి మీద కానీ ఆధారపడకుండా నా ఒంటరి ప్రయాణములో నా దేవుడే నాకు తోడుగా ఉండి నేను వెళ్ళి ప్రతి మార్గములో ఆయన నన్ను నడిపిస్తాడన్న విశ్వాసము ఆయనలో బలంగా ఉందని ఈ వచనం ద్వారా మనం గమనించగలం. మరొక వాక్యాన్ని కానీ మనం చూసినట్లయితే కనుక నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో కానీ మనం చూస్తే అక్కడ భక్తుడైనటువంటి నెహెమ్యా కూడా ఎంతో బలమైన మాట, ఎంతో విశ్వాసముతో కూడిన మాటను ఆ భక్తుడు సెలవిస్తున్నట్లుగా కూడా ఆ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. చదవండి మాట. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకై గర్భాలయమున ప్రవేశింపవచ్చునా అందులో ప్రవేశింపనంటిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లేఖన భాగాన్ని కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే గనక నెహెమ్యా దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎంత బలంగా చెప్తూ ఉన్నాడో ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ 2 లేఖనాల ఆధారంగా, ఈ 2 వచనాల ఆధారంగా మనం చూసినట్లయితే గనక మరి పాస్టర్ ప్రవీణ్ గారు కూడా మరి విశ్వాసములో ఎంతగానో బలపడి మరి ఒంటరి ప్రయాణం చేయడానికి ఏమాత్రము కూడా వెనుకాడకుండా, ఎవరి సహాయం కోరుకోకుండా దేవుని మీద మాత్రమే ఆధారపడి నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు అన్న విశ్వాసముతోనే ఆయన ఒంటరిగా ఒకవేళ ప్రయాణం చేస్తూ ఉన్నారేమో. ఏదేమైనప్పటికీ కూడా ఆయనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామమునికే మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలముగా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమే. కాబట్టి మన విశ్వాసము ఏ రీతిగా ఉండాలి, ఎలా ఉండాలి, మన విశ్వాసాన్ని మనం ఎలా ప్రదర్శించాలో కూడా మరి లేఖనాల ఆధారంగా ఒక్కసారి మనం పరిశీలించి మన భక్తి జీవితాన్ని మనం కట్టుకుంటూ ఉండాలి. మరి దేవుని సేవకులముగా, దేవుని బిడ్డలముగా విశ్వాసం అనేది
చాలా చాలా ప్రాముఖ్యమైన విషయమే. అయినప్పటికీ కూడా మరి దేవుని మీద మనం ఆధారపడి, దేవుని మీద విశ్వాసం కలిగి, దేవుని మీద నమ్మకం కలిగి మనం ఏ పని చేసినప్పటికీ, ఎక్కడికి వెళుతున్నప్పటికీ దేవుడు ఖచ్చితంగా మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనము వివేకము కలిగి ఉండాలి అన్న వాక్యం కూడా పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూస్తూ ఉన్నాం. పాముల వలె వివేకమును, పావురము వలె నిష్కపటులై ఉండాలని దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచయం చేస్తున్నప్పుడు తన శిష్యులను కూడా ఒంటరిగా ఎప్పుడు కూడా ఆయన మరి పంపించినట్లుగా ఎక్కడా కూడా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం కదండి. కాబట్టి ఆయన ఇద్దరిద్దరుగా మరి పరిచర్య కొరకు పంపించినట్లుగా కూడా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా మనలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమే. కొన్ని సమయాల్లో దేవుని బిడ్డలముగా, దేవుని సేవకులముగా మరి పాపలోకములోను, ఈ యొక్క మాయాలోకములోను, ఈ యొక్క చీకటి గల లోకములో మనం జీవిస్తున్నాము గనక కొన్ని సార్లు మనము వివేకము కలిగే ఉండాలి, జ్ఞానము కలిగే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్ని వేళలా దేవుడు మనల్ని కాపాడుతాడు, అన్ని వేళలా దేవుడు మనల్ని రక్షిస్తాడు. అయితే మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రార్థనా పూర్వకంగానే మనం బయటికి వెళ్ళేవారుగా ఉండాలి. ఇదిగో మరి మనం చూసినట్లయితే కనుక పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతూ ఉన్నాయి. ఈ లోకంలో కానీ మనం చూసినట్లయితే కనుక విపరీతమైన పరిస్థితులు ఆ యొక్క మరి మార్గాల్లో కావచ్చు, ప్రయాణాల్లో కావచ్చు, మన దైనందిన జీవితాల్లో కావచ్చు, అనేకమైనటువంటి శ్రమలు, హింసలు మరి జరుగుతూ ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం కదండి. కాబట్టి వాక్యం ద్వారా నేను చెప్పాలన్న విషయం ఏమిటంటే, విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసముతో పాటు కొన్ని సందర్భాల్లో మనము వివేకము కలిగి మనం నడుచుకోవాలి, జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలి. ఎందుకంటే జ్ఞానము కలిగి ఉండాలని దేవుడే కదా మా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుమని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు కదా. యెహోవాయే జ్ఞానమిచ్చువాడని మరి సామెతల గ్రంథము 23వ అధ్యాయము మరి 6వ వచనంలో కానీ మనం చూస్తే ఆ లేఖన భాగాన్ని మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా, విశ్వాసులముగా ఇదిగో మరి విశ్వాసముతో పాటు మనము జ్ఞానము కలిగి, తెలివి కలిగి, వివేచన కలిగి ఈ పాప లోకములో మనం నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం చూసినట్లయితే కనుక మరి క్రైస్తవ్యం మీద, క్రీస్తు బిడ్డల మీద, దేవుని సేవకుల మీద అనేక మందికి ఇదిగో మరి కక్ష, ద్వేషము ఇవన్నీ కూడా పెంచుకుని ఈ యొక్క లోకములో వారు మరి పొంచి ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక, కాబట్టి అన్ని విషయాల్లో కూడా మనము ప్రార్థనా పూర్వకముగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా మనము మెలకువగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా మనము జ్ఞానయుక్తముగా, తెలివి కలిగి, వివేచన కలిగి మనము మరి నడుచుకునే వారిగా ఉండాలని ప్రభు పేరట ఈ యొక్క మరి సమయంలో మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి లేఖనాలు మనం పరిశీలించాం కదా. మరి ఎజ్రాలో ఉన్న విశ్వాసమును, నెహెమ్యాలో ఉన్న విశ్వాసమును మనం గమనించాం కదండి. నిజంగా వారిలో ఉన్న విశ్వాసము ఎంతో గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చండి. మరి ఎంతో మరి దేవుని మీద బలమైన విశ్వాసం కలిగి, విశ్వాసములో వారు స్థిరపడి ఆ రీతిగా వారు దేవుని మీద ఆధారపడి గొప్ప కార్యాలు చూసినట్లుగా మనం లేఖనం ద్వారా మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలైన మనము మరి విశ్వాసముతోనే వెళ్ళాలి, విశ్వాసముతోనే పని ప్రారంభించాలి, విశ్వాసముతోనే మన జీవితాన్ని ముందుకు కొనసాగించే వారిగా ఉండాలి. విశ్వాసము ద్వారానే దేవుని యొద్ద నుండి అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు మనం పొందుకునే వారిగా ఉండాలి. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో జ్ఞానము కలిగి, వివేచన కలిగి మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని ఏమాత్రము కూడా కోల్పోకుండా దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ మన భక్తి జీవితంలో, మన దైనందిన జీవితంలో మనము అందరము కూడా ముందుకు కొనసాగే వారుగానే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.